సార్ ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు జనరల్గా ఫస్ట్ వచ్చేది ఎవరైనా అరెస్ట్ తర్వాత బేసిక్గా అడుగుతారు కదా, అరెస్ట్ వారెంట్ అనేది ఒక వర్డ్ వినిపిస్తుంది. సో అది ఎంతవరకు అంటే మనం వెళ్ళిన వెంటనే ఇంటికి వెళ్ళిన వెంటనే అరెస్ట్ వారెంట్ ఖచ్చితంగా చూపించాలా అక్కడ, లేదు ఫర్దర్గా ఉంటుందా, ఎలా ఉంటుంది సార్? సినిమాలో లాగా యూఆర్ ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి ఎవరు అనరండి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అరెస్ట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకునే బాధ్యత, హక్కు అక్కడ ఉన్నటువంటి అక్యూజ్డ్కి ఉంటుంది. సో తను అరెస్ట్ చేయడానికి గల కారణం చెప్పాలి, తను అరెస్ట్ అయ్యడానికి గల వివరాలు చెప్పాలి, వారెంట్ ఒకవేళ ఉంటే వారెంట్ చూపించాలి, లేదంటే కాగ్నైజబుల్ అఫెన్స్లలో ఏంటంటే కాగ్నైజబుల్ అఫెన్స్లు సెక్షన్ ఉన్నప్పుడు అరెస్ట్ చేయొచ్చు. ఈ పాలానా పర్టికులర్ ఇష్యూ మీద నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, దీనికి అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించాలి. సో ఒకవేళ అరెస్ట్ చేస్తే రిమాండ్ చేశాను అనుకోండి, రిమాండ్ కాపీస్ వాళ్ళకి ఇచ్చి, రిమాండ్ కాపీస్ ఇచ్చి మీరు బెయిల్కి అప్లై చేసుకోండి అని చెప్పేసి రిమాండ్ కాపీస్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులు. అరెస్ట్ చేసినట్లయితే రిమాండ్ కాపీస్ ఇవ్వాలి. సో రిమాండ్ రిపోర్ట్ కాపీస్ ఇవ్వాలి. సో చాలామంది ఏం చేస్తుంటారు, ఇబ్బంది పడుతుంటారు, అసహ్యంగా మాట్లాడుతుంటారు, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇక్కడ సాయి కృష్ణ విషయానికి వస్తే తను ఆఫిచ్యువేటెడ్ అఫెండర్ అని చెప్పేసి తను గాంజా అని ఇంకోటని ఏవేవో ఉన్నాయి, అవన్నీ ఉన్నంత మాత్రాన్ని చంపేస్తారా? బట్ ఇప్పుడు మీరు అరెస్ట్ వారెంట్ ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ ఇవ్వాల్సిందే. ఎందుకు అరెస్ట్ చేస్తానన్న విషయాన్ని అక్కడ ఉన్నటువంటి అక్యూజ్డ్కి తెలియచేయాలి. అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబానికి రిమాండ్ కాపీస్ కూడా ఇవ్వాలి. ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారు, ఎవరు మీ మీద కేసు పెట్టారు, మిమ్మల్ని ఏ జైలుకి తీసుకెళ్తున్నారు, అవన్నీ కూడా మీ బంధువులకి కానివ్వండి, మీ రక్త సంబంధి ఎవరైతే అరెస్ట్ చేయబడినటువంటి అక్యూజ్డ్ వాళ్ళందరికీ ఇవ్వాలి. తెలియజేసినప్పుడు మాత్రమే అది ప్రాపర్ వే అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోండి, ఏడేయో మీకు ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వం, ఏమియో అంటే కావాలని ఇబ్బంది పెట్టి చర్యలు. సో ఇక్కడ ఎస్పెషలీ ఈ కేసులు, ఈ ఎస్పెషలీ సాయి కృష్ణ అంటే మా ప్రయత్నం కూడా ఇలాంటివి తెలియదు, అలాంటివి ఖచ్చితంగా ఇవి కొన్ని లాస్ ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం కూడా మాది కూడా. ఎందుకంటే చాలా మందికి తెలియదు లిటరల్ గా అరెస్ట్ వారెంట్ కావాలి, మీరు గ్రామ స్థాయిలో తెలియదు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పోలీస్ వచ్చాడంటే అదొక భయం. ఖచ్చితంగా వాళ్ళు పిలిచారంటే సార్ పిలిచారు వెళ్ళాలి స్టేషన్ వరకు అన్న ఒక ఆలోచనతోనే ఉంటారు. ఈ రైట్స్ అనేవి తెలియవు. ఆ రైట్స్ మీద మనం ఫోకస్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పినట్టు కరెక్ట్ గా ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ అనేది ఉండాలి.